భారత్లో ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాల విస్తరణకు కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి $3 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా ప్రకటించారు. అలాగే తాము చేపట్టిన అడ్వర్టైజ్ ఇండియా కార్యక్రమం రెండో విడతలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మంది భారతీయులకు ఏఐ నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఏఐ ఆవిష్కరణల విషయంలో భారత్ వేగంగా లీడర్గా ఎదుగుతోందని ఆయన కొనియాడారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ పెట్టుబడుల ప్రకటన చేశారు. ఈ పెట్టుబడులు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలకు, సంస్థలకు ఉపయోగపడతాయని సత్యనాదెల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లకు అదనంగా మరొకటి 2026లో అందుబాటులోకి రానుంది. ఆయా డేటా సెంటర్ ప్రాంగణాల్లో క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాలను మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడుల సాయంతో విస్తరించనుంది. దేశంలో నానాటికి పెరుగుతున్న ఏఐ స్టార్టప్లు, పరిశోధకుల అవసరాలను తీర్చే ఏఐ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయనుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏఐ ఇన్ఫ్రా, డేటా సెంటర్ల అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సంస్థ $100 కోట్ల గుమ్మరిస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇలా $8,000 కోట్ల ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రచించింది. భారత్లో ఏఐ ఇన్నోవేషన్ను వేగవంతం చేయడం ద్వారా 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని మోదీ స్వప్నం సాకారం కావడానికి ఈ పెట్టుబడి ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ మన దేశంలో 2024లో ప్రారంభించిన అడ్వాంటైజ్ ఇండియా పథకంలో భాగంగా ఏడాదిలో 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.